తండ్రి లెగసీని మోసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దాన్ని మించి తనదైన గుర్తింపు సృష్టించుకునేవారు కొంతమందే ఉంటారు. అలాంటి అరుదైన నక్షత్రం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. తండ్రి గర్వపడేలా, కుటుంబం మెచ్చేలా, అభిమానులు ఉప్పొంగిపోయేలా, ప్రేక్షకులు మైమరిచిపోయేలా, క్రిటిక్స్ ఆశ్చర్యపోయేలా, తెలుగు సినిమా కళామ తల్లి మురిసిపోయేలా తెరపైకి వచ్చిన ఆ నక్షత్రం ఎవరో తెలుసా? మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. సంజీవిని పర్వతాన్ని మోసుకొచ్చిన హనుమంతుడిలా అదే నిబద్ధతతో, అదే ఏకాగ్రతతో తన తండ్రి మెగాస్టార్ వారసత్వాన్ని మోస్తూ తనదైన ప్రత్యేకతను నిరూపించుకుంటున్న ధృవతారే మన గ్లోబల్ స్టార్. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ఆయన చెప్పుకునే గర్వం, అభిమానులు వినే ఆనందం, సినీ పరిశ్రమ చూసే స్థాయి అవి మాటల్లో చెప్పలేనివి. 2007లో వచ్చిన చిరుత మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. కానీ అసలు గేమ్ తర్వాత సినిమాతో మొదలైంది. మగధీర. ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్. ఒక హీరోగా తన స్థాయి ఏమిటో దేశానికి చూపించినటువంటి సినిమా మగధీర. తెర బయట వినమ్రత, తెరపై విస్ఫోటనం. ఇది రామ్ చరణ్ స్పెషల్. హిట్ అయితే పులి పంజా, ఫ్లాప్ అయితే సింహం 10 అడుగులు వెనక్కి అన్నట్టుగా చరణ్ జర్నీ ఉంటుంది. అందుకే ఆయన సినిమా ఫెయిల్ అయినా రామ్ చరణ్ ఎప్పుడూ సక్సెస్ఫుల్ హీరోగానే నిలుస్తాడు. రంగస్థలం సినిమాతో చెవిటి యువకుడిగా చేసినటువంటి పాత్ర నటనకు కొత్త నిర్వచనం ఇచ్చిందని చెప్పాలి. అదేవిధంగా త్రిబుల్ అల్లూరు సీతారామరాజుగా కనిపించిన తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అతని నటన చూసి ఎంతటి క్రిటిక్ అయినా సరే మాటలు వెతుక్కోవలసిందే. మాటల్లో పొదుపు ఉంటే అది బాబాయి పవన్ కళ్యాణ్ లాగా, తెరపై విశ్వరూపం అయితే అది తండ్రి చిరంజీవిలా. ఈ రెండింటిని మిక్సింగే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అందుకే ఆయనకు ఒక స్పెషల్ క్రేజు. ఆయన సినిమా అంటే ఒక ప్రత్యేకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మిస్టర్ కూల్ అనే పదానికి నిజమైన బ్రాండ్ అంబాసిడర్. బయట ప్రశాంతంగా కనిపించిన లోపల ఒక అగ్ని ఉంటుంది. చూపులో తీక్షణత, ఆలోచనలో స్థిరత్వం, ఇవే చరణ్కు ప్రత్యేకంగా నిలబడుతున్న లక్షణాలు. ఇన్ని గుణాలు ఒకరిలో ఉండటం అరుదు. ముఖ్యంగా మెగాస్టార్ వంటి మహానటుడి పేరు నిలబెట్టడం అంటే అది సాహసమని చెప్పాలి. కానీ చరణ్ మొదటి సినిమాతోనే అది నిరూపించాడు. ప్రతి సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు గ్లోబల్ స్థాయికి చేరుకున్నాడు. ఇప్పుడు అందరి చూపు అతను రాబోయే పెద్ద సినిమాపై ఉంది. అంచనాలు భారీగా ఉన్నాయి. జీవితంలో తన లక్ష్యాలు సాధిస్తూ తెలుగు సినిమా కళామాతల్ని గర్వించే నటుడిగా ఎన్నో ఎత్తులు అధిరోహించాలంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ గారు.